పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాలలు హాస్టళ్లలో చిన్న మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రం హాలియాలో పలు విద్యాసంస్థలను హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాలలు హాస్టళ్లలో చిన్న మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రం హాలియాలో పలు విద్యాసంస్థలను హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి సిహెచ్సి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృతో చర్చించారు. వైద్య పరికరాల నిమిత్తం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని డాక్టర్ మాతృ కలెక్టర్కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేజీబీవీని తనిఖీ చేసి కేజీబీవీలో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటి సిద్ధం చేయాలని, పాఠశాలల ప్రారంభం నాటికి చిన్న రిపేర్ పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సుచీందర్రావును ఆదేశించారు. పక్కనే ఉన్న ఎస్సీ, బీసీ బాలికల హాస్టల్ను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మరమ్మత్తు పనులు పరిశీలించారు. కాగా హాస్టల్లో నీరు నిల్వ ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను పిలిపించి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే సోక్ పీట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీసీ బాలికల వసతి గృహంలో ఉన్న సౌకర్యాలు, స్టోర్ రూమ్స్, డార్మెంటరీని తనిఖీ చేశారు. పాఠశాలల ప్రారంభమైన వెంటనే విద్యార్థులు హాస్టల్కు వస్తారని, అందువల్ల పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, అలాగే అన్ని ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలలో కలరింగ్తో పాటు సున్నం వేయించాలని, టాయిలెట్ బ్లాకులు, తాగునీటి వసతి ఉపయోగంలోకి తీసుకురావాలని సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ శశికళను ఆదేశించారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల తనిఖీ సందర్భంగా పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంక్ నిర్మాణం మధ్యలో ఆగిపోగా జిల్లా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ కళాశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఎస్ఎం, ఐడీసీ, డిప్యూటీ ఇంజనీర్ తదితరులు ఉన్నారు.